అంటే గనక మనము చేసిన పాపము నిమిత్తం. దావీదు తన చేసిన పాపము చేత తరవబడితే, యేసుక్రీస్తు వారు మనము చేసిన పాపము నిమిత్తమే తరవబడ్డాడు. మనము చేసిన పాపము నిమిత్తమే యేసుక్రీస్తు వారు కూడా కిద్రోను వాగు దాటి వెళ్ళుచుండవలసి వచ్చింది. ఇదిగో యేసుక్రీస్తు వారు కిద్రోను వాగు దాటారు. ఇదిగో యేసుక్రీస్తు వారు మనల్ని దాటించడానికి ఎంత సాహసం చేశారంటే కనుక, ఇదిగో నరకమనే ద్వారానికి ఏం చేశారంటే కనుక దారేశాడు. ఎందుకంటే ఒకప్పుడు మనుషులందరికీ కూడా పాపం వల్ల వచ్చేది మరణం, ఆ మరణం వల్ల వచ్చేది నరకానికి మాత్రమే దారి ఉంది ప్రతి మనిషికి కూడా. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే కనుక సిలువలో మరణించారో ఆ నరకము నుంచి ఇదిగో సిలువ మార్గాన్ని వేశాడన్నమాట, మార్గాన్ని ఏర్పాటు చేశాడు.